హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో పెడదామని మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే ఎండు కొబ్బరి శనగపప్పుతో చేసే పొడి అన్నమాట. ఫస్ట్ మనము పావు కేజీ ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను. అంటే మీడియం సైజు కొబ్బరికాయ, మీడియం సైజు ఎండు కొబ్బరి నాకు 4 వచ్చాయి అన్నమాట. దాన్ని అలాగా సన్నగా తరుక్కొని దాన్ని నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న గ్లాసు, మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసు కొలత అనమాట. ఆ గ్లాస్తోని మినపప్పు తీసుకున్నాను. అలాగే 3 టీ స్పూన్ నేను ధనియాలు తీసుకున్నాను. 4 టీ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మనం రోస్ట్ చేయాలి. ఇది మనము ఇడ్లీతో కానీ దోశతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే మనం ఎప్పుడు చట్నీలతోనే కదా మనం తినేది. సో ఈ పొడితో తిని చూడండి, నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. ఇంకోటి నేను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాణీ పెట్టుకున్నాను. బాణీ పెట్టుకొని నేను ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్ 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను అనమాట. శనగపప్పు తీసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకున్నాను, బాగా వేపుకున్నాను అనమాట. శనగపప్పు అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను. మళ్ళీ మాడకూడదు. బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలండి. లేదు అని అంటే అడగంటేస్తుంది, పప్పు మాడిపోతుంది అనమాట. పప్పు మాడిపోయింది అని అంటే మనకు టేస్ట్ అసలు బాగుండదు. సో మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో మనం జాగ్రత్తగా చూసుకొని టేస్ట్ మనకు బాగా రావాలి అని అంటే మనం అక్కడే ఉండి దీన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను బాగా హీట్ ఎక్కింది కాబట్టి నేను కలుపుతూనే ఉన్నానండి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు నేను వేపుకొని చల్లార పెట్టుకున్నాను కదా. సో ఇది కూడా అంతేనండి. ఇంకోటి మర్చిపోయాను నేను, ఏంటి అని అంటే శనగపప్పు వేసిన తర్వాత అలానే అందులో 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేపుకుంటున్నాను నేను శనగపప్పుతోని. సో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1.5 గ్లాసు శనగపప్పు అనమాట. సో చింతపండు కూడా మధ్యలో వేసుకొని వేపుకుంటున్నాను అనమాట. ఇదంతా బాగా వేయించిన తర్వాత బ్రౌన్ కలర్, చింతపండు కలర్ మారిపోవాలి అండ్ శనగపప్పు కలర్ కూడా మారిపోవాలన్నమాట. ఇదంతా అయిన తర్వాత చల్లారబెట్టుకోవడానికి నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అలాగే దీంతోపాటు చూడండి కలర్ మారింది బాగా. దీంతోపాటు నేను మినపప్పు, ధనియాలు, జీలకర్ర కూడా మనం వేపుకోవాలన్నమాట. సో ఈ పప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మినపప్పు కూడా వేయించుకుంటున్నాను. మినపప్పు వేయించేటప్పుడు బ్రౌన్ కలర్ అయిపోవాలండి, మొత్తము మంచి వాసన రావాలన్నమాట. మినపప్పు వాసన వస్తుంది కదా, అలానే మాడి చేయకూడదు, మంచి వాసన రావాలి. అప్పుడు వాసన వచ్చిన తర్వాత అందులోనే మినపప్పు కూడా చల్లార్చుకోవడానికి పక్కన తీసి పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ అయిపోవాలన్నమాట, మాడకొట్టద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మాడిందంటే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది. మళ్ళీ మనం ఇంత కష్టపడి ఇన్ని పప్పులన్నీ చేసిన తర్వాత అంత వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మినపప్పు కూడా బాగా రోస్ట్ చేసుకొని చల్లార్చడానికి పెట్టుకుంటాను అనమాట. సారీ అండి, కెమెరా రివర్స్ అయిపోయింది. నేను మళ్ళీ దాన్ని మర్చిపోయి నేను త్వరలో మళ్ళీ పప్పులు మాడిపోతాయి కదా అని చెప్పేసి నేను సెట్ చేయడంలోనే సరిపోయింది నాకు. మినపప్పు వేసుకుని పక్కన తీసుకున్న తర్వాత అలాగే ధనియాలు వేసానండి. ధనియాలు కూడా బాగా వేయించుకోవాలి. ధనియాలు హాఫ్ వేయించిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసేయాలన్నమాట. మళ్ళీ అదేం సపరేట్గా వేయించకూడదు. సో ఇప్పుడు ధనియాలు 50% వేయించిన తర్వాత అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర అవన్నీ సపరేట్ వేయాలంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది అనమాట. సో నేను ఏం చేశానంటే ఇందులోనే జీలకర్ర వేసాను అనమాట. ధనియాలు, జీలకర్ర బాగా రోస్ట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసేసానండి. అవన్నీ బాగా కలిపి రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే మళ్ళీ చల్లారడానికి బౌల్లో తీసేసి పెట్టుకుంటాను. ఇవన్నీ వేయించిన తర్వాత ఒక టీ స్పూను ఆయిల్ వేసి అప్పుడు అందులో
ఎండుమిర్చి వేయాలి. నేను ఈ పాయింట్ మర్చిపోయాను, అందుకని మళ్ళీ చెప్తున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా బాగా వేయించిన తర్వాత అన్నీ చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకున్న తర్వాత ఫస్ట్ కొబ్బరి గ్రైండ్ చేయాలి. నేను ఫస్ట్ కొబ్బరి మిక్సీకి పట్టానన్నమాట. కొబ్బరి కూడా మనం మరీ మిక్సీ పట్టకూడదండి. ఇదిగోండి, ఇవన్నీ బాగా చల్లారబెట్టుకున్నానా, అయిపోయింది. ఇప్పుడు మీ కొబ్బరి మనము పొడి పొడిగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొబ్బరి అనేది ఆయిల్ విడుస్తుంది కదా, సో మనం బాగా మెత్తగా మిక్సీ చేసుకున్నా కూడా అది పొడిలాగా ఉండదన్నమాట. అది మెత్తగా అయిపోతుంది ఆయిల్ విడిచిన తర్వాత. సో నేను కొంచెం కొంచెంగా ఫస్ట్ ట్రిప్ అయితే కొంచెం మెత్తగా చేశానన్నమాట, అది ఆయిల్ లాగా అయిపోయింది. అందుకని సెకండ్ ట్రిప్ నుంచి నేను బాగా చేశానన్నమాట. అదేం పొడిగా కచ్చాపచ్చాగా చేసుకున్నాను, బాగా వచ్చింది. సో నేను అంతా కొబ్బరి మిక్సీ పట్టి ఫస్ట్ కొబ్బరి అంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పప్పులన్నీ హాఫ్గా వేయించి పెట్టుకున్నాను కదా, శనగపప్పు, మినపప్పు, అవన్నీ ఒక్కొక్కటి హాఫ్ చేసుకొని అది కూడా మిక్సీ పడుతున్నాను. ఉప్పు మాత్రం మనకు రుచికి సరిపడా వేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత నేను మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక లేయర్ మళ్ళీ శనగపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసాను. మళ్ళీ దాని మీద కొబ్బరి ఒక లేయర్ వేసాను. మళ్ళీ దాని మీద ఒక మిగిలిన శనగపప్పు లేయర్ వేసి మళ్ళీ దాని మీద మిగిలిన కొబ్బరి వేసేసి ఇంకొద్దిగా ఉప్పు మాత్రం రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే నేను రుచికి సరిపడా వేసుకున్నానండి. మీరు ఎంత ఉప్పు తింటారనేది దాన్ని సరిపడా మీరు వేసుకోండి. ఇది కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ అండి ఇది. అన్నీ మిక్సీ పట్టేశాను. మళ్ళీ తర్వాత కొబ్బరితో కూడా ఒకసారి తిప్పేద్దామని మిక్సీ పట్టేశాను. సాల్ట్ మాత్రం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. కొబ్బరి సపరేట్ మిక్సీ పట్టాను, పప్పులు సపరేట్ మిక్సీ పట్టాను కదా, అవన్నీ నేను ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.